ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి. యేసు నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ప్రపంచం చాలా వేగంగా మార్పులు చెందుతోంది. అభివృద్ధి వైపు పరుగులు పెట్టాలి అనే ఆకాంక్ష ప్రపంచ ప్రజలలో కనిపిస్తోంది. ప్రతి దేశం అభివృద్ధి చెందటానికి తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రతి వ్యక్తి తన అభివృద్ధి కొరకు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈరోజు మీకు ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలి అని అంటే ఏం చేయాలి అనే అంశం మీద నేను కొన్ని మాటలు తెలియజేస్తాను. సాధారణంగా యవ్వనస్తులు తమ కెరియర్ గైడెన్స్ కోసం ఎన్నో రకాలుగా మదన పడుతూ ఉంటారు. అటువంటి వారికి ఈ వర్తమానం చక్కటి ఉపదేశంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఏ విభాగాన్ని మనం ఎంచుకోవాలి? ఏ పని చేస్తే మనం అభివృద్ధి చెందుతాం? ఎలా మనం పనిలో ప్రవేశించాలి? వ్యాపారం చేద్దామంటే పెట్టుబడి కావాలి. పెట్టుబడి ఏ విధంగా దొరుకుతుంది? ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు యవ్వనుల మదిలో ఉండి ఎటు ఏమీ చేయకుండా, ఏ నిర్ణయం తీసుకోకుండా వాళ్ళు స్తబ్దుగా ఉండిపోతున్న యువత ఈరోజు చాలామంది కనపడుతున్నారు. చదువుకుంటున్నారు, తల్లిదండ్రులు చదివిస్తున్నారు, బాగా చదువుకుంటున్నారు. కానీ పని ఎలా ప్రారంభించాలి? ఏ పని ప్రారంభించాలి? ఏ ఫీల్డ్ ఎంచుకుంటే నేను విజయవంతం అవుతాను? ఇవి ప్రతి యవ్వనిలో ప్రశ్నలుగానే ఈ దినాన కనిపిస్తున్నాయి. సమాజంలో వైఫల్యాలు చెందిన వారు అనేక మంది కనిపిస్తూ భయము, ఆందోళన యవ్వన బిడ్డలు వారి కెరియర్ కొరకు ముందుకు సాగటానికి ఆటంకాలుగా కనిపిస్తాయి. కనుక ఇవాళ ఈ వాక్యం వింటున్నటువంటి యవనస్తులు ఒక ప్రాముఖ్యమైన విషయం బైబిల్ చెప్తున్న దాన్ని తెలుసుకోవాలి. అదేమిటో తెలుసా? మొట్టమొదటిగా సామెతల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం. ఇది సొలొమోను గారు చెప్పారు. సొలొమోను గారు అంటే ఎవరో తెలుసా మీకు? బైబిల్లో అతి గొప్ప జ్ఞానం కలిగిన రాజు, సంపన్నుడైనటువంటి రాజు, వెరీ సక్సెస్ఫుల్ కింగ్, చాలా విజ్డమ్ ఉన్నవాడు, నాలెడ్జ్ ఉన్నవాడు, వేల కొలది సామెతలు రాశాడు, వందలాది కీర్తనలు రాసినటువంటి వాడు. ఆయన అభ్యాసం చేయని, రీసెర్చ్ చేయనటువంటి అంశాలు లేవు అంటే ఆశ్చర్యం కాదు. ఆయన తన కంక్లూజన్ ఇచ్చారు. ప్రాఫిటబుల్ వర్క్, ప్రాఫిటబుల్ జాబ్, ప్రాఫిటబుల్ బిజినెస్ ఏది అనే అనుమానానికి ఆయన తెరదించాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. ఇది మీరు యవన బిడ్డలు మీ మనస్సుల్లోనికి తీసుకోవాలి.
వాట్ షల్ ఐ డూ అనేటువంటి ఆ ఆలోచనకు మీరు ఫుల్ స్టాప్ పెట్టాలా. యూ కెన్ డూ ఎనీథింగ్. నువ్వు ఏ పనైనా చేయొచ్చు. ఏ పని చేసినా కూడా, ఏ పనిలో కష్టపడినా కూడా లాభమే వస్తుంది. ఏ పనిలో కష్టపడినా లాభం వస్తుంది. ప్రతి పనిలో ఫలితం ఉన్నది. ఇన్ ఎవ్రీ వర్క్ అండ్ ఎ జాబ్ దేర్ ఈజ్ రిజల్ట్ అండ్ దేర్ ఈజ్ ప్రాఫిట్. కనుక ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, మీ ప్రశ్న నేను ఏ పని చేయాలి, నేను ఏ రంగాన్ని ఎంచుకోవాలి అనేటువంటి అనుమానం మీలో ఉంటే వెంటనే అనుమానానికి, ఆ భయానికి, ఆ ఆందోళనకు ఫుల్ స్టాప్ పెట్టండి. చూజ్ ఎనీ వర్క్. చూజ్ ఎనీ వర్క్. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను నేనండి. అమెరికా దేశంలో హౌ మెనీ జాబ్స్, హౌ మెనీ ప్రొఫెషన్స్ అని మీరు కనుక కొడితే 14,000 వృత్తులు, 14,000 వృత్తులు సమాజంలో ఉన్నాయి. ఆశ్చర్యం కదా. వీటిల్లో ప్రతి దానిలోనూ లాభమే వచ్చింది. అయితే లాభం ఎలా వస్తుంది, ఏ విధంగా మనం పని చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. మొట్టమొదట మీరు ఆలోచించాల్సింది ఏమిటంటే, యు డిసైడ్ వాట్ యు వాంట్ టు డూ. ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు దేనిని ఎక్కువ ప్రేమిస్తారో ఆ పని చేయటానికి మొట్టమొదట మీరు ముందుకు సాగటానికి మీ విల్లింగ్నెస్ చూపించండి. వాట్ డూ యూ వాంట్ టు బికమ్, నువ్వేం కావాలనుకుంటున్నావు అనేది, వాట్ డూ యూ లవ్ టు డూ ద థింగ్స్ అనే దాని మీద ఆధారపడాలి. నువ్వు క్రికెటర్ కావాలని అనుకున్నావు అనుకో, కానీ నువ్వు క్యారమ్ బోర్డుని స్పోర్ట్ని ప్రేమిస్తే క్రికెటర్ కాలేవు. నీవు ప్రేమించేటువంటి పని, నీవు ఇష్టంగా చేసేటువంటి పని ఎప్పుడూ కూడా నీకు ఆహ్లాదంగా, సులువుగా ఉంటుంది. కనుక నువ్వేం కావాలి అని అనుకుంటున్నావో, ఏమి సాధించాలని అనుకుంటున్నావో, ఫస్ట్ యు డిసైడ్. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు ఆలోచనలు ఇస్తాడు. నీవు ఏ పరిస్థితులలో ఉన్నా కూడాను దేవుడు నీకు అనుకూలమైనటువంటి, నీవు అభివృద్ధి చెందేటువంటి ఒక దివ్యమైనటువంటి ఆలోచన నీకు ఇస్తాడు. ఫాలో దట్. టేక్ ఎ గుడ్ డెసిషన్ టు చూజ్ ఎ వర్క్ ఇన్ ప్రేయర్. ఇన్ ప్రేయర్, ప్రార్థనాపూర్వకంగా నీవు ఒక పనిని, ఇష్టపడే పనిని ఎన్నుకో. యు ఫస్ట్ డిసైడ్ వాట్ టు డూ. అది మొట్టమొదట నిర్ణయం చేసుకో. వెంటనే పని ప్రారంభించేయద్దు, వెంటనే ఆ పనిలో దూకేయద్దు. నువ్వు చూజ్ చేసుకున్న ఆ పని గూర్చిన అవగాహన నిమిత్తము నీవు మొట్టమొదట జ్ఞానము కలిగిన వాడవు కావాలి. యు నీడ్ ద నాలెడ్జ్ అబౌట్ ద వర్క్ టు డూ. నువ్వు నాలెడ్జ్ కలిగిన వాడు కావాలి. నువ్వు నాలెడ్జ్ రావాలంటే ఏం చేయాలి? యు నీడ్ టు లిజన్. నీవు ఇతరులు అదే పని చేస్తున్నటువంటి వారి అనుభవాలు ఏమిటనేది తెలుసుకోవాలి. ఫస్ట్ యు నీడ్ టు లెర్న్ హౌ ద అదర్ పీపుల్ హూ బిలాంగ్స్ టు ద సేమ్ వర్క్ ప్రొఫెషన్, యు మస్ట్ లెర్న్ ఫ్రమ్ దెమ్. వారి నుంచి వారి అనుభవాలు నువ్వు తెలుసుకోవాలి, వాళ్ళ వైఫల్యాలు నువ్వు తెలుసుకోవాలి. ఆ వైఫల్యాలలోనికి వెళ్ళకుండా నీవు జ్ఞానాన్ని సంపాదించాలి. యు మస్ట్ లెర్న్ ద నాలెడ్జ్ అబౌట్ ద వర్క్ బిఫోర్ యూ స్టార్ట్ ద వర్క్. ఆ నాలెడ్జ్ అక్వైర్ చేసిన తర్వాత మనం చాలా సందర్భాల్లో భయపడేది ఏంటంటే, ఏమో ప్రారంభించిన తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటాయో అనే భయం వస్తుంది.
మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మీ డెసిషన్స్ అన్నీ కూడా, మీ నిర్ణయాలన్నీ కూడా మీ అనుభవాల మీద ఆధారపడి ఉంటాయి. ఆల్ యువర్ డెసిషన్స్ డిపెండ్స్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్సెస్. మీ అనుభవాల్లో నుంచే మీరు నిర్ణయాలు తీసుకుంటారు. బట్ ఆల్ ద ఎక్స్పీరియన్సెస్ డిపెండ్స్ అపాన్ ద బ్యాడ్ డెసిషన్స్ అండ్ గుడ్ డెసిషన్స్. మీ ప్రతి అనుభవం కూడా మీరు గతంలో తీసుకున్నటువంటి మంచి నిర్ణయాన్ని బట్టి, చెడ్డ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కనుక నీ డెసిషన్కి నీ ఎక్స్పీరియన్స్ అవసరం, నీ ఎక్స్పీరియన్స్కి నీ డెసిషన్స్ అవసరం. కనుక నువ్వు గుర్తించాల్సింది ఏమిటంటే, when you got the knowledge about the work, immediately jump into the work and start doing. నీవు పనిలోనికి దిగి పని చేయటం ప్రారంభించు. ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఫస్ట్ అటెంప్ట్లోనే ఒలింపిక్స్లో స్వర్ణ పథకం ఎవరూ సాధించలేదు. ఫస్ట్ అటెంప్ట్లోనే వరల్డ్ కప్ ఎవరూ సాధించలేదు. There are so many attempts, so many failures in attempts. మనం సాగుతూ ఉండగా వైఫల్యాలనేటువంటి బ్రిక్స్తోని సక్సెస్ అనేటువంటి భవనం నిర్మాణం అవుతుంది. ఇది మీరు మర్చిపోకూడదు. సక్సెస్, ఇఫ్ యు ఫీల్ ఇట్ ఈస్ ద బిల్డింగ్, it will be or must be built by the bricks of failures. నిషేధించబడిన రాయి మూలక తలరాయి అంటే అర్థం ఏంటో తెలుసా? నీ ఫెయిల్యూర్స్ అన్నీ కూడాను నీ సక్సెస్కి బాటగా మారుతాయి. నేను బైబిల్లో నుంచి కూడాను మీకు ఈ వివరణ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఫస్ట్ యూ డిసైడ్ వాట్ టు డూ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా అవ్వచ్చు కాక. మీకు నవ్వుకుండా ఒక మాట చెప్తాను. శవం పెట్టెలు, శవపేటికలు అంటారు కదా, అవి వాటిని అమ్మి లక్షల రూపాయలు గడించిన వాళ్ళు ఉన్నారు. ఒక చిన్న సాఫ్ట్ డ్రింక్, ఆ చిన్న సాఫ్ట్ డ్రింక్ సుగంధి వాటర్ అమ్మి కోట్లు గడించిన ఆయన ఉన్నాడు ఏలూరులో. కనుక నీవు చేసే పని ఏమిటి అనేది ఆలోచించొద్దు. నీవు ఇమీడియట్గా టేక్ ఏ గుడ్ డెసిషన్. ఒక పనిని ఎంచుకో, ఆ పనిని మాత్రమే ఎంచుకో. డోంట్ డీవియేట్, డోంట్ టేక్ మెనీ వర్క్స్, టేక్ ఓన్లీ వన్ వర్క్. You decide a field, you decide a place where you have to do what you have to do. That's very important. దాని తర్వాత నువ్వు చేయాల్సినటువంటి పని ఏమిటంటే యు స్టార్ట్ వర్కింగ్. నిరాశ పడకుండా పనిని కొనసాగించడం నేర్చుకోవాలి. దాన్ని మనం విత్తనములు వేయుటితో పోల్చవచ్చు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, లైఫ్ ఆఫ్ ఐజక్ ఇన్ ద బైబిల్, జెనసిస్ 26th చాప్టర్, ఆదికాండము 26వ అధ్యాయంలో ఇస్సాకు యొక్క జీవితంలో దేవుడు ఏం చెప్పాడంటే, ఈ దేశంలో ఇక్కడే ఉండి విత్తనాలు వేయమన్నాడు. అంటే ఐజక్ ఈజ్ ఎ ఫార్మర్, జేకబ్ ఈజ్ ఎ షెపర్డ్, అబ్రహాం ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. అర్థమవుతుందా? కనుక మీరు గమనించినట్లయితే ఒక్కొక్కళ్ళు, మన పితరులు ఒక్కొక్క ట్రేడ్, ఒక్కొక్క ఫీల్డ్లో డెవలప్మెంట్ తీసుకున్నారు. జోసెఫ్ ఈజ్ ఎ ప్రైమ్ మినిస్టర్, అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళాడు. మోసెస్ ఈజ్ ఎ సివిల్ ఇంజనీర్, డేవిడ్ ఈజ్ ఎ కింగ్, జాషువా ఈజ్ ఎ మిలిటరీ కమాండర్. If you see the persons in the Bible, they took the different provisions. Mordecai, a gate man. గ్రహించండి. Peter, a fisherman. Luke is a doctor. Right? Saul, who became Paul later, he was a military man, or he was a government official. రైట్. కాబట్టి మీరు ఎంచుకునేటువంటి పనిని మీరు ఎంచుకోండి. ఏ పని అనేది
మీరు ఎంచుకున్న పని ప్రతిదీ మంచిదే, దానిలో మీరు లాభాన్ని పొందగలుగుతారు. తర్వాత మనం చూడాల్సింది ఏమిటంటే ఇస్సాకు ఏం చేశాడంటే ఆయన క్రమంగా విత్తనాలు వేయటం ప్రారంభించాడు. దేవుడు చెప్పిన స్థలంలో, దేవుడు చెప్పినటువంటి దేశంలో హీ స్టార్టెడ్ సోయింగ్ సీడ్స్, విత్తనాలు వేయటం ప్రారంభించాడు. అంతే, దేవుడు వాటిని ఆశ్చర్యకరంగా మొలకెత్తించాడు. కనుక అతడు మిక్కిలి గొప్పవాడు అయ్యే వరకు క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు. నాట్ ఇన్ ఏ ఓవర్ నైట్, ఒక్క రాత్రి అభివృద్ధి చెందలేదు. హీ టుక్ మోర్ దాన్ 20 years. 20 సంవత్సరాలు వ్యవసాయం చేశాడు, ధనికుడయ్యాడు. 20 సంవత్సరాలు వ్యవసాయం చేశాడు, ధనికుడయ్యాడు. వ్యవసాయానికి ఏం కావాలి? నీరు కావాలి. నీరు కొరకు బావులు తవ్వించాడు. అర్థమవుతుందా? కాబట్టి తను ఒక్కొక్క సంవత్సరం వ్యవసాయం చేసే కొద్దీ ఆ వ్యవసాయంలో వచ్చేటువంటి ఆటుపోట్లు తెలుసుకుంటూ, వాటికి కావలసినటువంటి మెళకువలు నేర్చుకుంటూ, వాటిని వృద్ధి చేసుకుంటూ దేవుని కృపతో అభివృద్ధి చెందటం ప్రారంభించాడు. ఎంత అభివృద్ధి చెందాడంటే ఆ దేశపు రాజు కంటే కూడా ఎక్కువ ఆస్తి, ఎక్కువ ధనము, ఎక్కువ సంపద, ఎక్కువ మ్యాన్ పవర్ ఐజక్కి దక్కింది. ఒక్క రోజులో ధనవంతులు కాలేదు, ఒక్క రోజులో వృద్ధిలోనికి రాలేదు. 20 years to 40 years మినిమం టైం తీసుకున్నారు వాళ్ళు రిచ్ పీపుల్ అవటానికి. కానీ వాళ్ళ యువకులు ఈ రాత్రే ధనవంతుల వాళ్ళనే వ్యర్థ ప్రయత్నాల ఆలోచనలో ఉంటున్నారు. అది సరైనటువంటిది కాదు. మూడో విషయం, అవే ఫ్రమ్ ద స్ట్రైఫ్ అండ్ కాన్ఫ్లిక్ట్. మీరు ఎప్పుడు అభివృద్ధి చెందాలన్నా కూడా ఎవరితోనూ విరోధం ఉంచుకొనవద్దు. యు మస్ట్ అవే ఫ్రమ్ ద స్ట్రైఫ్. దూరంగా పారిపోండి. దుర్మార్గానికి, అక్రమానికి, విరోధానికి, తగువుకి దూరంగా పారిపోవాలి. అప్పుడే మీరు అభివృద్ధి చెందుతారు. 26వ అధ్యాయం ఆదికాండంలో ఫిలిస్తీయులు ఇస్సాకు యొక్క పనివారి మీద ప్రతి పర్యాయము బావి తవ్వినప్పుడు, నీరు పడినప్పుడల్లా తగువుకు వచ్చారు. ఆ సందర్భాల్లో ఇస్సాకు దూరంగా వెళ్ళాడు, పోట్లాడలేదు. హీ డిడ్ంట్ ఫైట్ టు గెట్ ద రిజల్ట్స్. ప్లెజర్ఫుల్ రిజల్ట్స్ కోసం చూశాడు, పెయిన్ఫుల్ రిజల్ట్స్ కోసం చూడలేదు, స్ట్రైఫుల్ రిజల్ట్స్ కోసం చూడలేదు, రిజల్ట్స్ విత్ ఫైటింగ్ కోసం ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్లెజర్ఫుల్ ఎర్నింగ్ కోసం చూశాడు. దట్స్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ డెవలప్మెంట్. ఇది మనం చూడాలి. తర్వాత యాకోబును కూడా మీరు చూడండి. యాకోబు లాబానుతో తగువుని, స్ట్రైఫ్ అండ్ కాన్ఫ్లిక్ట్ని తొలగించేసుకున్నాడు. ఆ తర్వాత అభివృద్ధి చెందాడు. తగువు ఉంటే అభివృద్ధి చెందరు, తగువుకు దూరంగా వెళ్ళారు. సో నెగటివ్ ఇష్యూస్కి దూరంగా ఉండాలి. బీ పాజిటివ్, బీ పీస్ఫుల్. డోంట్ ట్రై టు బీ పవర్ఫుల్, బీ పీస్ఫుల్. నా అంతటి వాడు లేడని విర్రవేగద్దు. హంబుల్నెస్ రావాలి. ద మోర్ యు గ్రో, యూ మస్ట్ బీ హంబుల్. నీవు ఎదిగే కొలది కూడా నీవు దీనుడుగా మారుతూ ఉండాలి. ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. అప్పుడే నీవు నీ యొక్క బిజినెస్లో నీ వృద్ధిలోనికి వస్తావు. ఒకసారి నేను దావీదుని గురించి కూడా జ్ఞాపకం చేస్తాను. దావీదుకు అబ్షాలోముకి తగువైంది. కారణం అబ్షాలోము, దావీదు కాదు. దావీదు అబ్షాలోమును విడిచి వెళ్ళిపోయాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. దావీదు అబ్షాలోము కంటే బలవంతుడు. దావీదు అబ్షాలోము కంటే సైన్యం కలిగిన వాడు. దావీదు అబ్షాలోము కంటే వీరుడు. కానీ అబ్షాలోముతో తగువ పడకుండా సింహాసనం, రాజ్యం విడిచిపెట్టి మరి వెళ్ళిపోయాడు.
కానీ సింహాసనం తిరిగి వచ్చింది. సింహాసనం తిరిగి వచ్చింది. అర్థమైందా? దావీదు గొలియాతును ఒక్క దెబ్బకు చంపేశాడు వీరుడుగా. కానీ ఏమైంది? ఆ తర్వాత సౌలు అతని మీద విరోధం పెంచుకున్నాడు. సౌలు అతని మీద అసూయ పెంచుకున్నాడు. నిత్యం తరవబడటమే జరిగింది అతని జీవితంలో. కాబట్టి వెన్ యూ వాంట్ టు డెవలప్, యూ నీడ్ టు గో అవే ఫ్రమ్ స్ట్రైఫ్ అండ్ కాన్ఫ్లిక్ట్. అది మనం పీస్ఫుల్గా ఉండటం నేర్చుకోవాలి. ఆ తర్వాత ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటంటే క్రమక్రమంగా అభివృద్ధిలోనికి రావాలి. ఐజక్ మోర్ దాన్ 20 years పట్టింది రిచ్ పర్సన్ అవటానికి. అలాగే జేకబ్ మోర్ దాన్ 20 years పర్సనల్ బిజినెస్ పార్ట్నర్షిప్ విత్ లాబాన్ చేసినప్పుడు బయటకు వచ్చాడు. మొదటి 20 సంవత్సరాలు కూడా జీతగాడు, సెకండ్ 40 years అతడు పార్ట్నర్. ఆ పార్ట్నర్షిప్లోనే అతడు మల్టిపుల్గా అభివృద్ధి అయ్యాడు. కాబట్టి మీ వర్క్లో మీరు అద్భుతమైన దైవ నడిపింపుతో కూడిన స్కిల్ డెవలప్ చేసుకున్నప్పుడు ఆ స్కిల్ మిమ్మల్ని పైకి తీసుకొస్తుంది. మీరు ఎప్పుడైతే మీ యొక్క జీవితంలో మీ వాల్యూని మీరు పెంచుకుంటారో, మీ నాలెడ్జ్ని మీరు పెంచుకుంటారో, మీ యొక్క స్కిల్ని అప్గ్రేడ్ చేసుకుంటారో, ఆటోమేటిక్గా మీ అభివృద్ధి మీ వశం అవుతుంది. చూడండి, పదునైన కత్తి చాలా త్వరగా తెగుతుంది, పదులైన గొడ్డలి త్వరగా కట్ చేస్తుంది. ద మోర్ యూ ఎక్విప్డ్ విత్ ద స్కిల్స్ అండ్ ద నాలెడ్జ్, ద మోర్ యూ విల్ బీ బ్లెస్డ్ అండ్ ఎర్న్డ్. ఇది మనం మర్చిపోకూడదు. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, సచిన్ టెండూల్కర్ క్రికెట్కి గాడ్ అయ్యాడు. ఎందుకు? 100 centuries, 200 half centuries. అతను ఎత్తు చాలా పొట్టాడు. కంపారిటివ్ విత్ ఆల్ ద ఇండియన్ క్రికెటర్స్ ఆర్ ద ఇంటర్నేషనల్ క్రికెటర్స్, ద హైట్ ఆఫ్ ద సచిన్ ఈజ్ వెరీ లెస్. చాలా తక్కువ, 5.4. కానీ అతను హైట్ తక్కువ కావచ్చు, కానీ అతని యొక్క నిపుణత అందరికంటే ఎక్కువ. అందుకనే ప్రపంచంలో బ్రాడ్మెన్ అనేటువంటి టాప్ క్రికెటర్ తర్వాత అంతకు మించినటువంటి మాస్టర్గా ఆయన్ని, సచిన్ని మాస్టర్ అని పిలిచారు, క్రికెట్లో గాడ్ అని పిలిచారు. కారణం ఏంటంటే అచీవ్మెంట్లో నిరవధికంగా కష్టపడ్డాడు. లాంగివిటీ. 16వ సంవత్సరంలో అనుకుంటాను అతను క్రికెట్లోనికి వచ్చాడు. 14వ సంవత్సరంలోనూ ఇంటర్నేషనల్ క్రికెట్కి వచ్చాడు. 40 సంవత్సరాలు పైగా వయసు వచ్చే వరకు ఆడుతూనే ఉన్నాడు. లాంగెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. కనుక గుర్తుపెట్టుకోండి, లాంగెస్ట్ ఇన్నింగ్స్ ఆర్ ఇంపార్టెన్స్ ఇన్ అవర్ బిజినెస్, ఇన్ అవర్ లైఫ్. నన్ను తీసుకోండి, నేను 30 ఏళ్ళు సేవకు వచ్చి టీవీ ప్రాజెక్టుకు వచ్చి 20 సంవత్సరాలు దాటిపోయింది. 20 years కెమెరా ముందు నేను దేవుని వాక్యం చెప్పటం ప్రారంభించి 20 years దాటింది. 20 years దాటింది. ఐ హ్యావ్ కంప్లీటెడ్ 6,500 episodes to complete the Holy Bible 3 times on television. It's a Guinness Book record. ఒక రోజున అవ్వలేదు. ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఆపదలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు. బట్ ఐ నెవర్ స్టాప్డ్ రికార్డింగ్స్. ఐ నెవర్ స్టాప్డ్ ట్రాన్స్మిషన్స్. ఐ హ్యావ్ కంటిన్యూడ్ దెమ్. దట్ మేడ్ మీ గ్రేట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎవాంజలిజం, టెలివిజన్ ఎవాంజలిజం. రైట్? కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాంగివిటీ, దీర్ఘకాలం ఒకే పని, కేంద్రీకరణ కలిగిన దృష్టితో వైఫల్యాలను అధిగమిస్తూ అనుభవాల ద్వారా నేర్చుకుంటున్నటువంటి పాఠాల ద్వారా అభివృద్ధిలోనికి క్రమంగా రావటం ప్రారంభిస్తే వన్ డే యూ విల్ బికమ్ ద మాస్టర్.
ఒకరోజు నువ్వు విజయవంతమైన వ్యక్తివి కాగలుగుతావు. ఇస్సాకు ధనవంతుడయ్యాడు. కారణము ఒక్కటే ఫీల్డ్ ఎంచుకున్నాడు. హీ వాజ్ ఎ ఫార్మర్. ఆయన విత్తనాలు వేశాడు, వ్యవసాయం చేశాడు, వ్యవసాయంలో దిట్ట అయ్యాడు. అలాగే యాకోబు షెప్పర్డ్గా ఉన్నాడు. అతడు ఆ ఫీల్డ్లో పైకి వచ్చాడు. అబ్రహాం గారు బిజినెస్ చేశాడు. అబ్రహాం గారు ఆ ఫీల్డ్లో రిచ్ మ్యాన్ అయ్యాడు. కనుక వాట్ ఎవర్ ద ఫీల్డ్ యు టేక్, వాట్ ఎవర్ ద ఫీల్డ్ యు చూజ్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ గుడ్, ఎవ్రీ వర్క్ ఈజ్ గుడ్ అండ్ ఇట్ ఈస్ ప్రాఫిటబుల్. డోంట్ ఫర్గెట్ ఇట్. కనుక ఈ దినం మీరు దీవించబడాలి యవనస్తులు. ప్రాముఖ్యంగా ఎవ్రీ క్రిస్టియన్ యంగ్ మ్యాన్, యంగ్ ఉమెన్ మస్ట్ బికమ్ ద ఎంటర్‌ప్రెన్యూర్. విజయవంతమైనటువంటి జీవితంలోకి ప్రతి క్రైస్తవ యువతి వెళ్ళాలి. అటువంటి భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయాలని ప్రార్థిస్తాను. ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ టాక్ విత్ అస్, కాంటాక్ట్ అస్. డోంట్ హెజిటేట్ టు కాంటాక్ట్ అస్. ప్రార్థన. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం విన్న క్రైస్తవ యువతను తాకి బలవంతులు చేయండి. బ్లెస్ దెమ్ టు చూస్ ఎ గ్రేట్ వర్క్ విచ్ యు ఆర్ ఎండార్సింగ్ దెమ్ ఇన్ దేర్ లైఫ్. మీరు ఏ పని వారి కొరకు నిర్ణయించారో దాన్ని క్యాచ్ చేయటానికి సహాయం చేయండి. యేసు నామాన్ని అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసు